మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఫేస్బుక్లో శ్రీహరి మంగళంపల్లి గారి పోస్టులు భయంతో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇస్తాయి, ఆనందంతో ఉన్నప్పుడు భయపెడతాయి. అవి ఎంత థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి అంటే, ఈరోజు ఆయన పెట్టిన ఒక పోస్టును చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఎవటిని పడితే వాడిని దేశంలోకి రాణిస్తే తంతాం. ఇక్కడి భూమిపుత్రులు రక్త సంబంధం, వందల సంవత్సరాల అనుబంధం ఉంటేనే పౌరుడవుతాడు. ఇక్కడ పుట్టేస్తే సరిపోదు. శరణార్థుల పేరుతో దేశంలో తిష్ట వేసి దుబ్బి తినడం ఇంకెంత మాత్రం కుదరదు. ఇస్లాం వ్యతిరేక తీవ్ర జాతీయత మా ఎజెండా. ఇవన్నీ బీజేపీ మాటలు కాదు. జర్మనీలో ఉదారవాద లౌకికవాద తలలేని పార్టీలను దుయ్యబడుతూ సగం జాతీయవాద పార్టీ CDU నుంచి బయటకు వచ్చి కేవలం 10 సంవత్సరాలలో ఎన్నికల్లో 2వ స్థానానికి దూసుకెళ్లిన AFD పార్టీ మాటలు ఇవి. బీజేపీ గాంధీ సోషలిజం లాంటి అధిక బరువును వదులుచుకున్నట్టే AFD కూడా సోషలిజం, తోటకూర లాంటి ఎక్స్ట్రాలు వదిలేసి మాది జర్మనీ, మా చరిత్ర మాది అంటూ ఇప్పుడు ఎన్నికల్లో 20% ఓట్లు కొల్లగొట్టబోతోంది. ఈ రెండే కలిపి ప్రభుత్వం ఏర్పరిచే అవకాశాలు మొండుగా ఉన్నాయి. బుర్కా వద్దన్నందుకు ఫ్రాన్స్ను తగిలెట్టిన శాంతి మతం పోకడలు చూసి జర్మనీ కళ్ళు తెరిచింది. లండన్ ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ ఆపేసి నమాజులు చేసి తిరిగెళ్తూ కంటికి నదురుగా కనపడిన అమ్మాయిలను వేధించడం, బాగున్న కారులను పగలగొట్టడం వంటి పనులు చేసే క్రమశిక్షణ కలిగిన యువకుల్ని చూసిన జర్మనీ మేల్కొంది. ఈ AFD పార్టీ మొదట టార్గెట్ చేసింది కమ్యూనిజం, ఓకిజం ప్రచారం చేసిన యూనివర్సిటీ ప్రొఫెసర్లను. ఈ మెదడు తక్కువ దద్దమ్మలు దేశానికి అరిష్టం అని అధికారానికి వస్తే వీళ్ళనే మొదట తన్ని తెరిమేస్తాం అని చెప్పింది. జర్మన్ ప్రజలు చప్పట్లు కొట్టారు. మా దేశం, మా జాతి మాకు ముఖ్యం. ఎర్ర కబుర్లు మా దేశాన్ని నాశనం అంచున నిలబెట్టాయి. అది మద్దతు ఇచ్చే రాడికల్ ఇస్లామిక్ ముష్కరులను వదులుచుకోవడం చాలా అవసరం అని ఈ పార్టీ ప్రచారం చేసింది. ఈ AFD నాయకుడు అలెగ్జాండర్ మాట్లాడుతూ, మేము మళ్ళీ హిట్లర్ రోజులకు తీసుకుని పెడతామని ప్రచారం చేస్తున్న సన్నాసులకు ఒకటే చెప్తున్నాం, 1000 ఏళ్ల మా చరిత్రలో 12 ఏళ్ల హిట్లర్ పాలన పెట్టరెట్టంత, దాన్ని పట్టుకు వేలాడతారు యూజ్లెస్ ఫెలోస్ అన్నాడు. మనువాదం, హిట్లర్ మాటలు అంటూ మాట్లాడే మన భారత కమ్యూనిస్టుల నెత్తి మీద కూడా ఏనుగు పెంట, ఏనుగు పెంట ఏంటి, అది కొద్దిగా శుభ్రంగానే ఉండొచ్చు, కుక్క పెంట, పంది పెంట వెయ్యాలి మనం. ఒక్కొక్క యూరోపియన్ దేశం నిద్ర లేవడం మొదలైంది. ప్రపంచం నుంచి అభినందనలు వెల్లువ స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ నెతన్యాహు కూడా ఆ పార్టీకి వెల్కమ్ చెప్పాడు. ఇప్పుడు అక్కడి ప్రతిపక్ష నేత మోర్జ్ చిల్లర ఉదారవాద పార్టీలతో కలిసి దోస్తీ కట్టే కంటే పూర్తి జాతీయవాద పార్టీ AFDతో జట్టు బెటర్ అని అనుకుంటున్నాడు. యూరప్ చీకటి గదుల్లోంచి బయటకు వస్తుంది, ప్రపంచం మారుతోంది. మరి భారత్ సంగతి ఏంటి? అది మిత్రులారా, యూరప్ ఇప్పుడిప్పుడే ఆ కమ్యూనిస్ట్ భావజాలం నుంచి, శాంతిమతపు కబంధ హస్తాల నుంచి బయటకు వస్తుంది. ప్రపంచం అంతా దానిని చూసి సంతసిస్తుంది. మరి భారత్ ఏం చేస్తుంది? యూరోప్ని అనుసరిస్తుందా, లేకపోతే గనక సహజ పద్ధతిలో శాంతిమతపు కోరల ముందు వంగుంటుందా? అది శ్రీహరి మంగళంపల్లి గారు అడుగుతున్నారు. ఆయన ప్రశ్నకు జవాబు చెప్పడం కోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మొన్న చావా సినిమా రిలీజ్ అయింది కదా. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కమ్యూనిస్టులు, ఔరంగజేబులు ఫేస్బుక్లోనూ, ట్విట్టర్లోనూ, యూట్యూబుల్లోనూ తమ వక్ర బుద్ధిని చూపిస్తున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు వినండి, వాళ్ళు రాస్తున్న రాతలు చూడండి, మన దేశ పరిస్థితి ఏమిటో మనకి అర్థం అవుతుంది. ఔరంగజేబు, ఆయన అనుయాయులు రాసిన పుస్తకాలలోనే చాలా చక్కగా వివరించి మరీ రాసుకున్నారు ఎప్పుడు ఎవరిని ఎలాగ చంపాము అన్నది. వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా చరిత్రకు పెంటపూస్తున్నారో ఈ ఒక్క డైలాగు చాలు. ఏంటంట, ఏ రాజు అయితే ఇతరుల ధార్మిక విషయాల్లో అసహనం కనబరుస్తాడు అతను దైవ సమక్షంలో విద్రోహి అంటూ ఔరంగజేబు మహాశయుడు చెప్పాడు అని వీళ్ళు కౌరులు చెప్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని నేను కనీసం పశువుతో కూడా పోల్చలేను. ఇంతకంటే పచ్చిగా అబద్ధాలు చెప్పగలిగే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారంటారా? అసలు ఈ దేశంలో ఆలయాల విధ్వంసంలో అగ్రగణ్యుడు ఎవరు అంటే ఔరంగజేబు పేరు చెప్పాలి. అతడట ఇతర మతాలను కించపరచడం మహాపాపము అని అన్నాడట. ఇంకొకటి అంటాడు కదా, అప్పుడు ఏదో జరిగింది, అది అలా జరిగిందని ఇప్పుడు నువ్వు చెప్తావా? ఎలా చెప్తావు? చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఈ వెధవలు మహాకుంభాభిషేకం
మెయింటెనెన్స్ మీద, అక్కడి నీటి పరిస్థితుల మీద, అక్కడ వాతావరణ పరిస్థితుల మీద, అక్కడ మెయింటెనెన్స్ మీద ఎన్ని అబద్ధాలు అలవోకగా ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ట్విట్టర్లోను ఎట్లా వెదజల్లుతున్నారో చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. నా మిత్రుడు ఒక ఆయన మహాకుంభాభిషేకానికి వెళ్ళి వచ్చాడు. ఆయన చెప్పిన మాటలు వింటుంటే నోరెళ్ళబట్టి చూడవలసి వస్తుంది. అతను చెప్తున్నాడు, అతను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా సరే బాటిల్డ్ వాటర్ మాత్రమే తాగుతాడట. కానీ అక్కడ ఎక్కడా బాటిల్స్ అమ్మే ప్రసక్తి లేదు. ట్యాంకుల్లో, మన రైల్వే స్టేషన్లో ట్యాపులు ఉంటాయి కదా, ఆ వాటరే పట్టుకొని తాగమని చెప్పారు. అదే తాగాడు. అటువంటి వాటర్ తాగితే వాంతులు, విరోచనాలను ఎదుర్కొంటూ ఉండేవాడని, కానీ ఇక్కడ మాత్రం అటువంటి ప్రమాదం జరగలేదు అని చాలా ఆనందంగా చెప్పాడు. అతను ఏం చెప్తున్నా సరే నా మనసు అక్కడ లేదు. అతను చెప్పేదాన్ని ఆపి గంగమ్మ నీరు ఎట్లా ఉంది అని అడిగితే యాజ్ ప్యూర్ యాజ్ ఫిల్టర్ వాటర్ అన్నాడు. అంతమంది వస్తున్నారు కదా, అది ఎలా సాధ్యం అంటే అక్కడ నీటిని శుభ్రపరచడానికి అనేకమైన మిషన్లను వాడుతున్నారు. అట్లాగే జపాన్ నుంచి తెచ్చిన ప్రత్యేక మొక్కలను అక్కడ పాతడం వలన కార్బన్ డైఆక్సైడ్ వెంటనే ఆక్సిజన్గా మారిపోయే ఏర్పాట్లు చేశారు అని చెప్పాడు. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. కానీ ఈ దరిద్రులు ఫేస్బుక్లోనూ అక్కడ ఎటువంటి పోస్టులు పెడుతున్నారు, అంత నీచంగాను చండాలంగాను ఆ నీటిని వర్ణిస్తున్నారు. ఇన్ని చెప్పి మనుస్మృతిని తీసుకొచ్చి మీ మనువు చెప్పాడు కదా, ఆ బురదలో మొలగండి అని అంటున్నారు. వరై, మనుస్మృతిలో ఇది ఉంది అది ఉంది అని మీరు అంటున్నారు కదా, అది నమ్మాలి అంటే కొద్దిగా రుజువు చూపించండి రా. అన్నిటికీ అక్కర్లేదు. మీ మామలందరికీ బ్రాహ్మణులు శోభనం చేశారు అని మీరు అంటున్నారు కదా, దానికి ఒక్క ఆధారం చూపించండి రా అని అడిగితే గనక మా మామలే కాదు మీ మామలు కూడా బ్రాహ్మణులతో శోభనం చేయించుకున్నారు అని చెప్తున్నారు. సరేలే, మీరు చెప్పేది నేను నమ్ముతాను, ఒక్క ఆధారం చూపించండి. చరిత్రలో కానీ వాంగ్మయంలో కానీ అటువంటి విషయం జరిగినట్లుగా ఒక్క ఆధారం చూపించండి, నేను నమ్ముతాను. లేకపోతే ఎందుకు నమ్మాలి? మా బామ్మలందరూ పతివ్రతలే. మీరు ఆధారం చూపించేదాకా మా బామ్మలు అందరూ పతివ్రతలే అని నేను నమ్ముతాను. మీరు మాత్రం మీ బామ్మలందరూ ఏ ఆధారం లేకపోయినా పతితలే అని అనుకుంటే నేనేం చెయ్యను అని అడుగుతున్నాను. అలా అనేటప్పటికీ వాళ్ళకి కోపం వచ్చి మా బామ్మలను పతితలు అంటావా అని కొట్టడానికి వస్తున్నారు. వాళ్ళ వంశంలోని స్త్రీలందరూ పతితలు అని వాళ్ళు గట్టిగా నొక్కి చెబుతున్నారు. కాదయ్యా, మీరు చెబుతుంది తప్పు. మీ మామలందరూ కూడా పతివ్రతలే, వాళ్ళు మీ తాతలతో తప్ప మరెవ్వరితోటి పోలేదు అని చెబితే గనక నీకెన్ని గుండెలు, మా బామ్మలు పతివ్రతలు అని అంటావా, నీ నాలుక చీరేస్తాం అని నన్ను భయపెడుతున్నారు. వీళ్ళ వాలకం చూస్తుంటే ఎప్పుడో చచ్చిపోయిన వీళ్ళ బామ్మల గురించి కాదు, ఈ రోజున తమని అడ్డాలలో పెట్టి పెంచిన తల్లిని, తోడబుట్టిన చెల్లిని కూడా వీళ్ళు బ్రాహ్మణుడికి లింకు పెట్టి మాట్లాడగలరు. వీళ్లకు బ్రాహ్మణుడి మీద ద్వేషం పెంచడము, ప్రకటించడమే ముఖ్యం. కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని, అవసరమైతే కట్టుకున్న భార్యను కూడా అవమానపరచడానికి వీళ్ళు వెనకడుగు వేయట్లేదు. ఇటువంటి భావజాలం ఉన్నవాళ్ళు రేపు యుద్ధం అంటూ వస్తే గనక ఈ దేశానికి హాని కలిగేలా శత్రు దేశాలకు సమాచారాన్ని అందించే ప్రబుద్ధులుగా మారగలరు కూడాను. 400 సంవత్సరాల క్రితం వీళ్ళ మామలను, బామ్మలను ఎవడైతే వివస్త్రలుగా చేసి అవమానపరిచాడో, హింసించాడో, నరికాడో, ఏం చేశాడో వాడి తరఫున వీళ్ళు ఈరోజు వత్తాసు పలికి మాట్లాడుతున్నారు. అది యూరోప్లో అలా జరిగింది అంటే వాళ్ళకు ఉన్న బుర్రలను వాళ్ళు వాడుతున్నారు. మతం మారిన ఈ నికృష్టులు మాత్రం ఆ మతానికి తమ బుర్రలను అప్పచెప్పేసి జీవోత్సవాలులా బతుకుతున్నారు. మీరు చెప్పండి, యూరోపియన్స్లా మనం కూడా మారగలమా?